This conference will now be recorded. Hello friends, good evening Ade and welcome back and let's start. So as part of Python, ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి సింపుల్ గా హౌ టు హ్యాండిల్ ఫైల్స్ ఇన్ పైథాన్ అండి మీకు సో బేసిక్ గా ఒక ఫైల్ ఉందనుకోండి, ఫైల్స్ ని ఎలా రీడ్ చేయాలి మీకు, లేదా కొత్త ఫైల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి మీకు దాన్ని చూస్తాం అనమాట. సో సెకండ్ వచ్చి మీ పాసిబుల్ మనం ఏం చేస్తామంటే how to use JSON module or Python JSON module to work with JSON files. సో టైం దొరికితే ఇది కూడా చెప్తాను మీకు. సో ఆబ్వియస్ గా ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మీకు ఏ విధంగా ఒక ఫైల్స్ ని క్రియేట్ చేయాలి, మనం ఫైల్స్ ని ఎలా రీడ్ చేయాలి అని చూడాలి మీకు. సో రెండు విధాలుగా చూడొచ్చు మనం యాక్చువల్ గా. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫైనల్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ వచ్చాను అనుకోండి, వీళ్ళు చెప్పింది టూ మెథడ్స్ లో చూపిస్తారు యాక్చువల్ గా. మీకు ఒకటి వచ్చి ఓపెన్ ఫైల్ అని ఒకటి ఉంటుంది మీకు ఓపెన్ ఫైల్ అని చెప్పి. సో కిందకు వచ్చి అనుకోండి, మీకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఫైల్ మెథడ్ అనమాట. సో కాబట్టి మనం దీంట్లో ఇక్కడ ఏముంది మీకు, లెట్ మీ గో టు అజూర్ B41 వచ్చి నేను ఏం చేస్తాను మీకు పైథాన్ వచ్చి, సో లెట్స్ ఓపెన్ దిస్ ఇక్కడ అంటాను మీకు. ఓకే, సో ఈరోజు మనం ఏం చేస్తాము ఫైల్స్ లో ఇక్కడ మనం చెక్ చేద్దాం యాక్చువల్గా మీకు. నేను ఏం చేస్తానంటే లెట్ మీ డిలీట్ దిస్. ఫస్ట్ ఓల్డ్ వేలో డేటా అనేది మనం ఏ విధంగా ఓపెన్ చేయాలి అని చెప్పి మీకు ఇక్కడ నేను ఏం చేశాను మీకు ఫస్ట్ ఏం చేద్దామంటే నార్మల్ గా ఓపెన్ చేసి చెక్ చేద్దామండి మీకు. సో నేను ఏం చేస్తాను, ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి నేను ఏం చేస్తాను, కాపీ పాత్ అంటాను. కాపీ పాత్ అని చెప్పి నేను సో ఇంటరాక్టివ్ పైథాన్కి వెళ్తాను. ఇక్కడ మీకు ఇంటరాక్టివ్ పైథాన్కి ఇక్కడికి వెళ్తాను మీకు. నా ఓల్డ్ మెథడ్లో ఇక్కడికి వచ్చి ఓల్డ్ మెథడ్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఇలాగా ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఏదైనా ఒక వేరియబుల్ వాల్యూ ఇచ్చి మనం ఫైల్ నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మీకు, మీరు చూస్తే మీకు ఇక్కడ ఏముంది, ఆర్ అంటే మీకు ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట, ఆపరేషన్ ఇవ్వాలి, ఫైల్ నేమ్ అండ్ ఆపరేషన్ ఇస్తాం. ఆర్ అయితే ఓన్లీ రీడబుల్ ఫార్మాట్ లో ఓపెన్ అవుతుంది. డబ్ల్యూ అయితే మీకు ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఫర్ రైట్ ఆపరేషన్. ఇది గుర్తుపెట్టుకోండి మీకు. ముందు ఫైల్, ఒకవేళ ఫైల్ లేకపోతే ఇఫ్ ఆల్రెడీ కంటైన్స్ ఫైల్ డేటా ఉంటే ఇట్ విల్ బి ఓవర్ రిటర్న్, బట్ ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ప్రెజెంట్ ఇట్ విల్ క్రియేట్స్ ద ఫైల్. మీకు డబ్ల్యూ అని ఇచ్చారనుకోండి, ఫైల్ ఉందనుకోండి, ఓపెన్ చేసి దాంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంటే దాన్ని కంప్లీట్ గా డెసిమేట్ రిమూవ్ చేస్తుంది మీకు. రైట్, ఏదైనా మాట్లాడుకున్నాం. అదే మీరు అపెండ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఏ ఇచ్చుకుంటాం, ఓపెన్ విత్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అని చెప్పి ఇట్ వోంట్ ఓవర్ రైట్ ద డేటా మీకు, ఓపెన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. అట్లా కాకుండా మీరు రీడ్ అండ్ రైట్ ఫైల్ రెండు చేయాలనుకుంటే ఇది తీసుకుంటాం, కాకపోతే ఎగ్జిస్టింగ్ డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. ఇది వచ్చి డబ్ల్యూ ప్లస్ అంటే మీకు ఇట్స్ ఓవర్ రైట్ ద ఎగ్జిస్టింగ్ డేటా, సో ఇట్ అపెండ్ ద ఫైల్ అనమాట. సో కాబట్టి మీకు డేటాతో పని లేదు అనుకుంటే, ఎగ్జిస్టింగ్ డేటాతో పని లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీకు డబ్ల్యూ ప్లస్ వాడచ్చు అనమాట మీకు. ఓకే, సో డబుల్ ప్లస్ లేదా ఆర్ ప్లస్ అన్న వాడుకోవచ్చు. సో ఫస్ట్ రీడ్ చేసుకొని ఆ తర్వాత డేటా ఏమైనా రాయాలంటే మీకు పనికి వస్తుంది మీకు. సో అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉండాలి, ఫైల్ క్రియేట్ చేయాలి అంటే మీకు డబ్ల్యూ ఇట్లా వాడుకోవచ్చు అనమాట. సో కాబట్టి ప్లాన్ ఏంటంటే ఫస్ట్ సింపుల్ గా ఉండడానికి ట్రై చేస్తాను. నేను చెప్పాను యాక్చువల్గా ఓల్డ్ మెథడ్ ఎలా చేస్తామంటే మీకు. సో నేను ఏం చేస్తాను, మై ఫైల్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా మనం ఓపెన్ అని ఇస్తాం మీకు. ఓపెన్ అని చెప్పి ఇమాజిన్ నా దగ్గర ఫైల్ లేదండి మీకు, మీరు చూస్తే నా దగ్గర కొత్త ఫైల్ ఏం లేదు. నేను ఏం చేస్తాను మీకు డెమో ఫైల్ డాట్ జేసన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, లేదా డెమో ఫైల్ డాట్ టీఎక్స్టీ అని ఇద్దాం మీకు. ఇచ్చి నౌ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఎలా ఓపెన్ చేయాలనుకుంటున్నారు, మీకు డబ్ల్యూతో ఓపెన్ చేయాలనుకుంటున్నాను మీకు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే మీకు ఒక ఫైల్ క్రియేట్ అయిపోయి రైట్ మోడ్ లో యాక్సెస్ అవుతుంది మీకు. నా మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మై ఫైల్ డాట్ అని చెప్పి ట్యాబ్ కొట్టాను అనుకోండి, మీ దగ్గర ఏముంది డేటా ఇక్కడ మీకు
ఇవన్నీ ఉన్నాయండి మీకు. మీరు చూసారనుకోండి డేటా దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మీకు సో రైట్ ఉంది, మీకు రైట్ లైన్స్ ఉంది మీకు. ఓకే, సో కాబట్టి మనం డేటా ఏమన్నా రాయాలనుకోండి మీకు. సో లెట్ మీ కమ్ హియర్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు రైట్ వర్సెస్ రైట్ లైన్స్ రెండు ఉన్నాయి మీకు. ఓకే, సో రైట్ వచ్చి మీరు చూస్తే మీకు విల్ రైట్ ఏ కాంటెంట్ ఫైల్ వితౌట్ యాడింగ్ ఎనీ extra character. As per syntax, the string that has passed is returned to the append file. The string may include anything. While writing the file, we must know that the function does not add a new character at the end of the string. మీరు /n యాడ్ చేయదన్నమాట మీకు. The write function returns basically none అన్నమాట మీకు. అంటే బేసిక్గా మీరు రాసినప్పుడు మీకు మీరు మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది, సపరేట్ గా యాడ్ చేయాల్సి వస్తుంది మీకు ఈ విధంగా మీకు. సో కాబట్టి రైట్, అది కాకుండా మీకు రైట్ లైన్స్ అని ఉందన్నమాట మీకు. సో ఇదేంటంటే మీకు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇవ్వాలనుకోండి మీకు. మీరు చూస్తే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇక్కడ చూసి ద లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ దట్ ఆర్ పాస్డ్ టు ద రైట్ లైన్స్ ఫంక్షన్, ఇట్ ఈస్ రిటర్న్ టు ఏ ఓపెన్డ్ ఫైల్ సిమిలర్ టు రైట్ ఫంక్షన్. రైట్ డస్ నాట్ యాడ్ ఏ న్యూ లైన్ క్యారెక్టర్ ఎట్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు మీకు, సో ఒక రేంజ్ తీసుకొని మీకు యాడ్ చేస్తారు. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం మీకు ఒక సింగిల్ లైన్ రాయాలనుకోండి, నేనేం చేస్తాను రైట్ అని ఇచ్చేసి మీకు మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి వెల్కమ్ టు అజూర్ ట్రైనింగ్ అని చెప్పి మనం ఏం చేద్దాం ఇలా ఇచ్చేద్దాం మీకు. నా ఈ ఓల్డ్ మెథడ్ లో మీరు డేటా ఇలా రాసినాక కంపల్సరీగా మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీకు సో మై ఫైల్ డాట్ క్లోజ్ అని ఖచ్చితంగా ఇవ్వాలి మీకు. ఖచ్చితంగా ఇస్తేనే మీరు ఇక్కడ చూస్తే ఎక్కడ మనం PWLS అన్నా అనుకోండి, ఎక్కడ ఓకే నేను దీంట్లో వెళ్ళాను మీకు. ఇక్కడ ఎక్కడ సేవ్ అయింది, డెమో ఫైల్ డాట్ TXT సేవ్ అయింది చూడండి మీకు. ఒక పని చేస్తాను నేను ఎగ్జిట్ అని చెప్పి మీకు నేను ఈ ఫోల్డర్ లోకి వస్తానండి. ఇక్కడైతే ఈజీ కదా మనకి. సో కాపీ పాత్ అంటాను, కాపీ పాత్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం ఇలా ఇద్దాం మీకు. ఓకే, సో సేమ్ థింగ్ నేనేం చేస్తాను పైథాన్ -m IPython అని మళ్ళీ ఓపెన్ చేస్తాను. మళ్ళీ మనం ఏం చేద్దాం మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి సింపుల్ గా కావాలంటే నేనేం చేస్తాను ఓపెన్ అని ఇచ్చేసి నేనేం చేస్తాను డెమో ఫైల్ డాట్ TXT అని ఇద్దాం. ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తాను మీకు రైట్ మెథడ్ లో ఓపెన్ చేద్దాం మీకు. సో రైట్ నేనేం చేస్తాను రైట్ లైన్స్ అని ఇద్దాం మీకు. రైట్ అని ఇద్దాం సింపుల్ గా రైట్ అని ఇచ్చి నేనేం చేస్తాను మీకు లేదా ఇట్లా ఇస్తాను మీకు ఒక 10 లైన్స్ రాయాలనుకోండి మీకు ఫర్ I in range 10 అని ఇచ్చి f డాట్ రైట్ అని ఇచ్చి నేనేం చేస్తాను మీకు ఇలా ఇచ్చి మళ్ళీ f డాట్ రైట్ అని ఇచ్చి మనం ఏం చేద్దాం /n అని కూడా ఇద్దాం మనం, అంటే న్యూ లైన్ క్యారెక్టర్ అన్నమాట. ఇలా ఇచ్చి మనకి సో అంతా అయిపోయినాక మీకు f డాట్ కంపల్సరీగా క్లోజ్ అని ఇవ్వాలండి మీకు. సో ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు మీరు చూసినట్లయితే ఎలా ఉంది ఇక్కడ మీకు, ఇక్కడ అంతా కూడా యాడ్ అయింది చూడండి మీకు. అంటే న్యూ లైన్ /n అని యాడ్ అయింది మీకు, ఇట్లా వచ్చింది చూడండి మీకు. ఓకే, అంటే అంతా కూడా ఒకే లైన్ లో యాడ్ అయింది చూడండి మీకు, అపెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది యాక్చువల్గా మీకు. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు రైట్ లైన్ అన్నప్పుడు ఈ సింపుల్ ఇది యూస్ చేసుకోవచ్చు మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను కోడ్ రాసేటప్పుడు ఓల్డ్ వేలో రాసేటప్పుడు నేను ఏం చేస్తాను సింపుల్ గా ఇక్కడికి వచ్చి మీకు అర్థమయ్యేటట్టు ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ ఫైల్ అండ్ యాడ్ డేటా టు ఇట్. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా వద్దాం. సో ఫర్ I in range ఓకే, మనం ఏం చేద్దాం f డాట్ క్లోజ్ అంటారు మీకు. f డాట్ క్లోజ్ అని చెప్పి మీరు చూసామనుకోండి మీకు. నెక్స్ట్ మనం ఏం చేయాలి తర్వాత రీడ్ చేయొచ్చు మీకు. రీడ్ చేయాలంటే ఎలా చేయొచ్చు మీకు ఈసారి సో f ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ దిస్ ఈసారి రీడ్ అని ఇస్తాం మీకు. అవునా, రీడ్ అని ఇచ్చి మీకు f డాట్ రీడ్ లైన్స్ అని చూడండి మీకు.
మీకు ఎఫ్ డాట్ ఐ థింక్ మీకు రీడ్ సరిపోతుంది. మీకు ఎఫ్ డాట్ రీడ్ అని ఇచ్చి మీకు మొత్తం వచ్చింది చూడండి. మీకు ఎఫ్ డాట్ రీడ్ ఇచ్చారంటే ఈ మొత్తం ఏమేమి ఉందని మొత్తం డేటా అంతా రీడ్ చేయొచ్చు మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ రీడ్, సో ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్ అందాం మీకు, అండ్ ఎఫ్ డాట్ అంతా అయిపోయినాక ఎఫ్ డాట్ క్లోజ్ చేద్దాం మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఎఫ్ డాట్, ఇది కొంచెం ఓల్డ్ మెథడ్ అండి, మీకు పాత మెథడ్ లో అంటే కంపల్సరీగా మీకు ఎఫ్ డాట్ క్లోజ్ ఇవ్వాలి. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మీకు వీడు ఇచ్చినట్టు మీరు చూస్తే రీడ్ మల్టిపుల్ లైన్స్ రాయాలనుకోండి, నాకు ఇమాజిన్ నాకు మల్టిపుల్ లైన్స్ రావాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మళ్ళీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తాను, ఈసారి డబ్ల్యూ అని ఇద్దాం మీకు. డబ్ల్యూ అని ఇచ్చి నా ప్లాన్ ఏంటంటే ఎఫ్ డాట్ డబ్ల్యూ రైట్ లైన్స్ అని ఇచ్చాను అనుకోండి. రైట్ లైన్స్ ఏం చెప్తున్నాడు ఇక్కడ క్లియర్ కట్ గా మీకు, రైట్ లైన్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది, దిస్ ఫంక్షన్ విల్ రైట్ అ కాంటెంట్స్ ఆఫ్ ఏ లిస్ట్ టు ఏ ఫైల్. మీకు ఒక లిస్ట్ తీసుకొని దాన్ని ఫైల్ కి యాడ్ చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మన దగ్గర లిస్ట్, నేను దగ్గర ఏముంది యాక్చువల్ గా మీకు ఒక లిస్ట్ తీసుకున్నాను అనుకోండి, మీకు లిస్ట్ యాక్చువల్ గా ఏం లేదు మీకు. సో బట్ నేను ఏం చేయొచ్చు, ఒక లిస్ట్ డిక్లేర్ చేసాం అనుకోండి. లిస్ట్ ఎలా ఉంటుందంటే మై లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇచ్చేసి, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దాం మీకు. ఓకే, సో ఇది ఏం చేస్తున్నాం మీకు, మై లిస్ట్ మస్ట్ బి ఎస్టిఆర్ నాట్ ఇంట్. ఓకే, ఓపెన్ చేద్దాం, ఎస్టిఆర్ అనే ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, ఎఫ్ డాట్ ఇలా ఇద్దాం. సో కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందో చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి అనుకోండి, మీరు చూస్తే అది ఒక లిస్ట్ తీసుకొని మీకు రాసింది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మీకు ఫైల్స్ తో డీల్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఫైల్ హ్యాండ్లింగ్ మీరు చేసేటప్పుడు మీకు, సో ఇక్కడ ఏం చేస్తాం, మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేను ఏం చేస్తానంటే మీకు ఓల్డ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ అని ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అంటే మీకు సింపుల్ గా ఇవ్వడానికి ఇట్లా ట్రై చేస్తాను మీకు. ఏది ఇక్కడే ఉంది కదా, సో కాబట్టి ఇలా ట్రై చేస్తాను మీకు. లేకపోతే ఓల్డ్ వే ఏంటి మీకు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఇట్లా ఇద్దాం. ఇట్లా ఇచ్చి మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఎఫ్ డాట్ రీడ్ తర్వాత ఎఫ్ డాట్ క్లోజ్ బై ది వే మీకు. ఓకే, సో ఈ విధంగా రాస్తాం, ఓల్డ్ మెథడ్ లో ఈ విధంగా రాస్తాం మనకి. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, దీని కింద వచ్చి మీకు సో నేను ఏం చేస్తాను, రైట్ ఎఫ్ డాట్ రైట్ అన్నాం అనుకో, ఆర్ ఓపెన్ చేస్తాను, డబ్ల్యూ అని ఇస్తాను మీకు. డబ్ల్యూ అని ఇచ్చి సో నేను ఏం చేస్తాను, ఎఫ్ డాట్ రైట్ అని చెప్తే మీకు ఏంటంటే రైట్ స్ట్రింగ్ టు ఫైల్ అన్నాం, ఎఫ్ డాట్ సో రైట్ లైన్స్ అన్నాం అనుకోండి మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, లిస్ట్ తీసుకుంటాను. సో రైట్స్ ఏ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ టు ఫైల్ అన్నమాట మీకు, మీరు ఇక్కడ చూసినట్టు. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలా, ఇక్కడ మనం చూసినప్పుడు ఇందాక ఇక్కడ సో ఎస్టిఆర్ అని చెప్పి ఇలా ఇస్తాను మీకు. ఓకే, ఈ లిస్ట్ అని ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. నేను ఏం చేయొచ్చు, ఎఫ్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ అని చెప్పి మీకు ఎఫ్ డాట్ రైట్ లైన్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, డేటా ఏముంది మీకు, మై లిస్ట్ అని ఇస్తాను మీకు. ఓకే, లిస్ట్ అని చెప్పి ఎఫ్ డాట్ క్లోజ్ అని ఇద్దాం మనం. సో అదే తీసుకోవాలి మీకు యాక్చువల్గా మీకు. రైట్, ఇట్లా వచ్చింది చూడండి మీకు ఒక లిస్ట్ గా తీసుకొని మనం రాసామన్నమాట, మొత్తం ఇట్లా తీసుకొని రైట్ చేసాం మీకు. ఓకే, సో కాబట్టి
ఇంకేమైనా కూడా ట్రై చేయొచ్చు మీకు. ఓకే, సో కాబట్టి రైట్ లైన్స్ అని వచ్చేసరికి మీకు రైట్ లైన్స్ వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తాము, రీడ్ లైన్స్ ఉంది మీకు, అవునా, రీడ్ లైన్స్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, రీడ్ అంటే మొత్తం డేటా, will read the whole file at once, then print out the first characters, make up many bytes, specify the parentheses ఒక read. So what read line, that will read and print only first characters that take up many bytes as you specify in the parentheses. ఇదేంటంటే ఐ థింక్ ఇక్కడికి వచ్చాం అనుకోండి మీకు, లెట్స్ సి, మామూలుగా రీడ్ ఎక్కువ వాడతాం మనం. ఓకే, సో రీడ్ లైన్, ప్రింట్ లైన్, so there are three methods of reading bits of file having different uses. As above, fread reads the file at a individual string, so it allows relatively easy file wide manipulation. So the file wide rejects substitution. Read line reads a single line of the file, allowing the user to parse single line without necessary regarding, and easier application of logic. So individual గా ఒక్కొక్క లైన్ రీడ్ చేయాలంటే మీకు వస్తుంది మీకు. సో బట్ లెట్స్ see. Single string is equal to file reads all the elements of the file into single string. Okay, might be included. Reads the current line when the cursor is at the string is positioned most to the next line. Okay, list strings is equal to make a list of strings. Okay, let's try to read this file actually. సో నేను ఏం చేస్తాను, మనం ఒక ఫైల్ ని రీడ్ చేయాలనుకోండి మీకు, ఐల్ టేక్ ఇమాజిన్ ఇక్కడ ఏదైనా ఒక డేటాను తీసుకుందాం మీకు, డేటాను తీసుకొని దీన్ని రీడ్ చేయడానికి ట్రై చేద్దాం అండి మీకు. ఓకే, నేను ఏం చేస్తాను మీకు, వెల్కమ్ టు అజ్యూర్ 1 అని చెప్పి లెట్స్ సి, ఇలా తీసుకొని ఒక తీసుకుని, ఓకే, సో ఈ ఫైల్ ని రీడ్ చేద్దాం అనుకుందాం బేసిక్గా, రైట్. సో నేను ఏం చేస్తాను మీకు, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అని చెప్పి మనం ఈసారి రీడ్ తీసుకుందాం. రీడ్ తీసుకొని ఎఫ్ డాట్, సో రీడ్ అన్నప్పుడు మీకు మొత్తం ఒకటిగా తీసేసుకుంది అనమాట, మీకు ఒకే ఒక స్ట్రింగ్ గా తీసుకొని మీకు చేస్తుంది మీకు, అంటే మొత్తం డంప్ అవుతుంది మీకు. సో అలా కాకుండా రీడ్ లైన్స్ అని తీసుకుంటే మీకు, రీడ్ లైన్ అన్నాం అనుకోండి, ఒక్కొక్కటిగా తీసుకుంటే ఐ థింక్ మీకు ఒక్కొక్క లైన్ తీసుకోవాలండి నాకు. సో రీడ్ లైన్ అని చెప్పి హెల్ప్ రీడ్ లైన్ అని ఇచ్చాను అనుకోండి, ఇది ఏం చెప్తుందో చూద్దాం మీకు ఇక్కడ మీకు. నాట్ ఎందుకు ఇది మొత్తం ఇది తీసుకుంటుంది, ఆర్ స్ట్రిప్ అని చెప్పి స్ట్రింగ్ వస్తున్నట్టు మీకు. సో లెట్స్ సి వాట్ ఐ కెన్ డూ విత్ రీడ్ లైన్. ఓకే, రీడ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద ఫైల్. ఓకే ఫైన్. సో ఫస్ట్ లైన్ ఆఫ్ ద ఫైల్ ఏముంది మీకు, మీరు చూస్తే ఇది రీడ్ చేయాలి కదా మీకు. సో కాబట్టి నేను ఇక్కడ ఇచ్చినప్పుడు, సో సింపుల్ గా రీడ్ అని ఇచ్చినప్పుడు మీకు ఏమొస్తుంది, మీకు ఎఫ్ డాట్ రీడ్ అని చెప్పి read line, కానీ f read అంటే so I think we need to see this. So read line method returns one line from the file. You can specify how many bytes of the line to return. Okay fine. So ఇక్కడికి వచ్చి size optional,
ద నెంబర్ ఆఫ్ బైట్స్ ఫ్రమ్ ద లైన్. ఓకే, ఐ థింక్ నేను ఏం చేయాల్సి వస్తుందంటే ఎఫ్ డాట్ రీడ్ కాకుండా మీకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ సో ఇదనమాట. ఎందుకంటే ఫస్ట్ నేను అది వాడి దీనికి వస్తే కుదరదు, రీడ్ వాడి కాదు, రీడ్ లైన్ అన్నాం అనుకోండి, మీకు ఏమొస్తుంది, మీకు రీడ్ లైన్ ఉన్న ప్రతిసారి మీకు మారుతుంది చూడండి. మీకు ఒక్కొక్క లైన్ రీడ్ చేయాలంటే మీకు ఇట్లా అనమాట. సో కాబట్టి మీకు ఎలా చేయొచ్చు మనకి, సో లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు టాపిక్స్కి వచ్చినప్పుడు సరే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ రీడ్ ఫైల్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి ఎఫ్ డాట్ రీడ్ రీడ్స్ ఎంటైర్ ఫైల్, ఎఫ్ డాట్ చూసారనుకోండి రీడ్ అంటే ఫస్ట్ 10 క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫైల్, ఇది కూడా చెక్ చేయొచ్చు మీకు. సో నేనేం చేస్తాను మళ్ళీ సో ఫస్ట్ 10 క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫైల్. ఇదే కాకుండా నాకేం కావాలి మీకు, రీడ్ ద ఫస్ట్ లైన్ ఫ్రమ్ ద ఫైల్ యాక్చువల్లీ. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఎఫ్ ఈక్వల్ టు అని ఇచ్చి మీలా ఇచ్చి ఎఫ్ డాట్ రీడ్ లైన్ అని ఇచ్చాం అనుకోండి మీకు. ఇలా తీసుకుందాం. సో ఎఫ్ డాట్ రీడ్ లైన్ అని ఇచ్చినప్పుడు చూసారా తర్వాత ఎంటీ వచ్చేస్తుంది మీకు. సో కాబట్టి నా ప్లాన్ ఏంటి మీకు, సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అన్నప్పుడు సో నేను ఏం చేస్తాను, ప్రింట్ అని ఇచ్చి మీకు నిజంగా ప్రింట్ అవుతుందా లేదా అని చెప్పి ఎఫ్ డాట్ రీడ్ లైన్ అని చెప్పి ఒక్కొక్క లైన్ గా రీడ్ చేసుకుంటూ పదాన్ని ఇచ్చాను అనుకోండి మీకు. ఇలా వచ్చింది చూడండి మీకు రీడ్ లైన్. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు ఏముంది దీని లోపల ఫైల్ ఒక్కొక్కటిగా తీసుకుంది, ఇక్కడ చూస్తే 1 to 7 మీకు ప్రింట్ అయింది మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇలా ఇచ్చుకోవచ్చు మీకు. సో టాపిక్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రింట్స్ రీడ్ లైన్ అని వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు అర్థం కావడానికి మీకు అంటే ఒక్కొక్క లైన్ గా మీకు రీడ్ అవ్వాలనుకుంటే మీకు ఇలా తీసుకొని మీకు ఇలా ఇచ్చుకోవచ్చు మీకు. దట్ ఈస్ వన్ ఆప్షన్ అనమాట మీకు. అయితే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రీడ్ లైన్స్ అని కూడా ఉంది, అవునా? సో అది ఎలా చేస్తాం మీకు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇచ్చి ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అని ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే లైన్స్ అన్నిటినీ కూడా ఒక లిస్ట్ గా కన్వర్ట్ చేస్తాం మీకు. మీకు చూసారా అన్ని ఒక్కొక్కటిగా తీసుకొని. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు మీకు, ఇక్కడ తీసుకొని నేను ఏం చేస్తాను మీకు ఫర్ లైన్, లేకపోతే ఇక్కడ చూస్తే ఎఫ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చి ఫర్ లైన్ ఇన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో ఫర్ లైన్ ఇన్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే మీకు అన్ని ఒక ప్రింట్ చేయాలంటే నేను ఏం చేస్తాను ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అని చెప్పి సో ప్రింట్ ఇలా ఇస్తే మీకు ఇలా ప్రింట్ అవుతున్నాయి మీకు. సో కాబట్టి రీడ్ లైన్స్ ఏమనిస్తుంది మీకు, ఎఫ్ రీడ్ లైన్స్ రీడ్స్ ఆల్ లైన్స్ ఫ్రమ్ ద ఫైల్ అండ్ రిటర్న్స్ ఎ లిస్ట్ అనమాట. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీకు సేమ్ ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను ఫ్రమ్ లైన్ అని చెప్పి అండ్ ప్రింట్ లైన్. సో కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఓల్డ్ వేలో మనం ఫైల్ ఓపెన్ చేయాలంటే ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ని. సో రైట్ అంటే ఒక లేకపోతే ఫైల్ అది క్రియేట్ అవుతుంది మీకు. రైట్ అంటే సింగిల్ చేసుకోవచ్చు, రైట్ లైన్స్ అంటే మనం ఏం చేస్తాం ఒక లిస్ట్ పాస్ చేయొచ్చు మీకు. ఒక లిస్ట్ పాస్ చేయడం అంటే నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఏదైనా లిస్ట్ మీకు
లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు యుఎస్ హైఫన్ ఈస్ట్ హైఫన్ 1 మీకు సో యుఎస్ హైఫన్ ఈస్ట్ ఇట్లా ఇచ్చాను అనుకోండి. ఇక్కడ కూడా నేను ఏమి ఇస్తాను మీకు లిస్ట్ అని ఇచ్చాను అనుకోండి. సో ఒక లిస్ట్ గా పాస్ చేసుకోవచ్చు. సో అలాగే మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు అలాగే ఒక ఫైల్ మనం ఓపెన్ చేసి మనకి రీడ్ చేయాలంటే రీడ్ అంటే మొత్తం ఫైల్ రీడ్ అవుతుంది. ఫస్ట్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ కావాలంటే 10, రీడ్ లైన్ అంటే 1 బై లైన్ రీడ్ అవుతూ వస్తుంది అనమాట. అట్లా కాకుండా లైన్స్ అన్ని కూడా ఒక లిస్ట్ గా ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేయొచ్చు, రీడ్ లైన్స్ అని ఇచ్చామనుకోండి మొత్తం ప్రింట్ అవుతాయి మీకు. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఒక రకంగా చూస్తే కొంచెం ఇది ఓల్డ్ మెథడ్ అండి. బట్ ఎవ్రీ టైం మీరు చేసిన ప్రతిసారి కూడా సో ఎఫ్ డాట్ క్లోజ్ ఇవ్వాల్సి వస్తుంది మీకు, ఖచ్చితంగా క్లోజ్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఇది ఉంది. అయితే న్యూ వేతో డిఫరెంట్ గా చేస్తాం మనం. మీరు చూసారనుకోండి కొత్త వేలో మీకు న్యూ వే ఆఫ్ ఫైల్ హ్యాండ్లింగ్ అని మనం ఏం చేస్తాం, విత్ ఓపెన్ అని తీసుకుంటాం మీకు. మీరు చూస్తే విత్ ఓపెన్ అని తీసుకొని మీకు ఏదైనా ఫైల్ ని రీడ్ సేమ్ అలాగే ఇస్తాం, కాకపోతే విత్ ఓపెన్ అని చెప్పి మీరు ఏమైనా చేయాలనుకుంటే రైట్ మిగతా అట్లే పనిచేస్తాయి మీకు. అయితే మీకు క్లోజ్ ఇవ్వాల్సిన పని లేదండి. మీరు చూస్తే క్లోజ్ ఇవ్వాల్సిన పని లేదనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మనం చూసాం అనుకోండి లిస్ట్ డాట్ లిస్ట్ అని రాయొచ్చు మీకు, రైట్ చేయొచ్చు మీకు యాక్చువల్గా మీకు ఇలా. సో కాబట్టి దిస్ ఈస్ ద న్యూ వే ఆఫ్ రైటింగ్ థింగ్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి దాన్ని ఎలా రాద్దాం మీకు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే నాకు ఏదన్నా డేటాని తీసుకురావాలండి మీకు. డేటా ఏమన్నా తీసుకొచ్చి మనకి, లేకపోతే ఏదన్నా శాంపుల్ డేటా ఏమన్నా తీసుకోవాలా. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, మనకి ఫస్ట్ రీడ్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, విత్ ఓపెన్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తాను, సో డెమో ఫైల్ డాట్ టీఎక్స్టీ అని ఇచ్చి ఆబ్వియస్ గా మనం రీడ్ లోనే యాజ్ ఏదైనా ఇవ్వచ్చు మీకు, ఎఫ్ అని ఇవ్వచ్చు సార్, యాజ్ నేనేం చేస్తాను మై ఫైల్ అని ఇస్తాను మీకు. ఇలా ఇచ్చినాక సో కాబట్టి మనం ఏం చేస్తాం మీకు మై ఫైల్ డాట్, సో ఆబ్వియస్ గా రీడ్ మళ్ళీ సేమ్ అదే ఇవ్వచ్చు. ఇలా ఇవ్వాలి మీకు. సో కాబట్టి ఫస్ట్ తీసుకుందాం మీకు, ఇక్కడ ఏముంది డేటా దీని లోపల ఇవ్వండి ఉంది. సో ఒకటే థింగ్ ఏంటంటే మీకు ఒక్క నిమిషం ఆగండి. ఓ వాన పడుతుంది, గుడ్. అట్లీస్ట్ హైదరాబాద్ లో పడుతుంది వాన ఒకటి. చాలా రోజు వెయిట్ చేస్తున్నాం దీనికోసం. ఫస్ట్ వచ్చి రీడ్ అంటే అన్ని కూడా మీకు ఏం జరగాల, ఐ థింక్ ఒక్కసారి ఫస్ట్ అయిపోయినాక నెక్స్ట్ మీకు రీడ్ లైన్ ఏం ప్రింట్ కావట్లేదు. సో మీకు ఫైల్ రీడ్ అయిపోయినాక 1 బై 1 చేయాలనుకుంటానండి మీకు. సో ఐ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి నేను ఏం చేస్తాను, ప్రింట్ రీడ్ అన్నాం అనుకోండి, అయింది మీకు. సో మళ్ళీ రీడ్ లైన్ అన్నాను అనుకోండి మీకు, ఫస్ట్ లైన్ ప్రింట్ అవుతుంది అనమాట మీకు. ఓకే, సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఫర్ ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పి లెంత్ అని చెప్పి ఎఫ్ డాట్ ఇలా ఇస్తాను మీకు. మీరు చూస్తే ఇలా ఇచ్చి మీకు, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు మై ఫైల్ కింద ఇట్లా ఇచ్చినాక మీకు ఈ లోపలికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు
మై ఫైల్ డాట్ రీడ్ లైన్ అని ఇచ్చాను అనుకోండి, ప్రింట్ అని చెప్పి మీకు, అంటే ఎన్నిసార్లు రన్ చేయాలని చెప్పి, ఫర్ మై ఫైల్ ఓకే లెంత్ అని చెప్పి ఒకటి మిస్ అయింది. ఎందుకు రాలేదు మీకు? లెట్ మీ ట్రై ఇన్ ఏ డిఫరెంట్ వే. మరి మై ఫైల్ ఎందుకంటే ఎఫ్ అని ఇస్తాను, ఎఫ్ అని ఇచ్చి నేను ఏం చేస్తాను, ఎఫ్ డాట్ రీడ్ లైన్ అని ఇచ్చాం అనుకోండి మీకు, అది ఏం చేస్తుంది, ఫస్ట్ మాత్రమే మీకు రీడ్ చేస్తుంది మీకు చూసండి, ఫస్ట్ మాత్రమే. సో నాకేం కావాలంటే లైన్స్ అన్ని కూడా ప్రింట్ అవ్వాలంటే ఆబ్వియస్ గా దాన్ని ఏం చేస్తారు మనకి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రింట్ అని చెప్పి లెంత్ ఫస్ట్ మాకు పని చేద్దాం అని, ఇట్లా కాకుండా నేను ఏం చేస్తాను మీకు, ఇలా ఇచ్చినాక ప్రింట్ అని చెప్పి నాకు లెంత్ కావాలా, దేని లెంత్ కావాలా మీకు, ఎఫ్ డాట్ మీకు రీడ్ లైన్స్ అని చెప్పి 7 వచ్చింది చూసారా, అంటే అది లిస్ట్ తీసుకుంటుంది కదా, లిస్ట్ తీసుకొని ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తుంది. సో నేనేం చేయొచ్చు మీకు సో ఆ రీడ్ లైన్స్ అంతా కూడా ప్రింట్ చేయాలి. సో కాబట్టి దానికి నేను ఏం చేస్తాను మీకు, డైరెక్ట్ గా కావాలనుకుంటే మనం రీడ్ లైన్స్ ఇస్తే ఆ 7 కూడా లిస్ట్ గా ప్రింట్ అవ్వాలి మనకి, ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అని చెప్పి అన్ని కూడా ప్రింట్ అయ్యి, దిస్ ఇస్ వన్ వే మనకి. సో అలా కాకుండా మనకి ఇక్కడ దర్ ఈస్ ఎన్ అదర్ వే యూజింగ్, ఒక్కొక్క లైన్ గా నాకు ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు మీకు ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పి మీకు రీడ్ లైన్స్ అని ఇచ్చి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఇట్లా ఇచ్చాం అనుకోండి, రీడ్ లైన్ ఒక్కొక్కటిగా నాకు కావాలి అనుకుంటే, సో ఇది కొంచెం రావట్లేదండి మీకు ఎనీవే. సో కాబట్టి ఇలా కూడా మీరు రాయొచ్చు. కొత్త వేలో మనం ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు కొత్త వేలో మనం ఏం చేయొచ్చు, ఈ విధంగా మీకు రైట్ చేయొచ్చు యాక్చువల్గా న్యూ వే అని చెప్పి. సో ఈ విధంగా రైట్ లైన్స్ లిస్ట్ రాయొచ్చు మీకు. ఆ తర్వాత లేదంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, విత్ ఓపెన్ అని చెప్పి మీకు, సో ఆ తర్వాత ఏం చేద్దాం మీకు, ఇలా అంటే మీకు లెక్క తెలిస్తే ఓకే, ఇట్లా కూడా ట్రై చేయొచ్చు మీకు. సో ప్రాబ్లం ఏంటంటే సైజ్ తెలియాలి కదా మనకి. బట్ ఎనీవే నేను ఏం చేస్తాను, మొత్తం రీడ్ లైన్స్ అంటే మీకు ఏమవుతుంది, రీడ్ అంటే మీకు ఏమైపోతుంది, సేమ్ ఆబ్వియస్ గా రీడ్ అన్నప్పుడు ఆటోమేటిక్ ఇది క్రియేట్ అవుతుంది మీకు. అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు, మీకు రీడ్ లైన్స్ కూడా ఇవ్వచ్చు మీకు, అవునా. రీడ్ కానీ ఇలా ఇవ్వచ్చు మీకు, లేదా రీడ్ లైన్ అని చెప్పి ఒక్కొక్కటిగా ఇవ్వచ్చు మీకు. సో లేదా ఫర్ లైన్ ఇన్ ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అని చెప్పి ఇలా కూడా ట్రై చేయొచ్చు మీకు, రీడ్ లైన్స్ తీసుకోవచ్చు మీకు, రైట్. ఒక్కొక్కటి అంటే ఇట్ విల్ బేసికలీ ప్రింట్ ఎ లిస్ట్ అనమాట మీకు. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి ఏం చేస్తుంది మీకు, సో ఇక్కడికి వచ్చి నేను రీడ్ లైన్స్ అన్నాం అనుకోండి మీకు మొత్తం లైన్ తీసుకుంటుంది మీకు, అన్న ప్రింట్ ఇవ్వలేదు కాబట్టి మీకు ప్రింట్ ఇచ్చారనుకోండి, రైట్. దీన్ని మనం సింగిల్ లైన్ గా ప్రింట్ చేయాలి అనేది మీ ఉద్దేశం అంటే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. మనం ఏం చేస్తాం, మనకి ఇటువంటి మీకు, సో ఇక్కడికి వచ్చి ఫర్ లైన్ ఇన్ ఎఫ్ డాట్ లిస్ట్ కదా అదే మీకు రీడ్ లైన్స్ అని చెప్పి ఒకవేళ ప్రింట్ చేయాలంటే మీకు సేమ్ దానిలాగా ప్రింట్ లైన్ ఇచ్చి ఒకటిగా మీకు ప్రింట్ అవుతుంది. ఏం యాక్టివేట్ చేస్తే చేయొచ్చు అనమాట. సో ఇలాగా డిఫరెంట్ వేస్ లో మనం ఇచ్చేసుకోవచ్చు అండి మీకు డిఫరెంట్ వేస్ లో ఒక ఫైల్ ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే మీరు ఈ విధంగా మీరు చేయొచ్చు. నా అయితే ఇదంతా డమ్మీ డేటా అనమాట మీకు. డమ్మీ మనం ఏదైతే చేస్తున్నానో మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇది డమ్మీ డేటా. సో మనం నిన్న మనం యూజ్ చేసాం చూసారా, దిస్ ఈస్ లిటిల్ ఇంట్రెస్టింగ్ అనమాట మీకు. సో
మీకు బై డిఫాల్ట్ గా మీకు జేసాన్ అనేది డిఫాల్ట్ గానే మీకు ఉంటుందన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏమన్నా జేసాన్ ఫైల్ ఉందనుకోండి, ఆ ఫైల్ ని మనం రీడ్ చేయాలంటే ఎలాగా మీకు. సో కాబట్టి నేను ఒక పని చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి మీకు నా దగ్గర ఒక ఫైల్ ఉండాలండి. లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే ఒక లాగ్ ఫైల్ ఉందన్నమాట. ఆ లాగ్ ఫైల్ తీసుకొచ్చి ఎక్కడ ఇస్తాను మీకు, B41 కదా, సారీ. సో B41కి వచ్చి పైథాన్లో దీని లోపల ఇక్కడ ఒక ఫైల్ చేస్తాను మీకు. ఓకే, సో ఇదొక లాగ్ ఫైల్ అండి మీకు. దిస్ ఇస్ బేసికల్లీ ఇన్ జేసాన్. మీకు బేసికల్లీ చాలా పెద్ద ఫైల్. మీరు చూసారనుకోండి ఎంత ఉంది మనకి ఇక్కడ, ఆల్మోస్ట్ లైక్ ఒక 10,000 థింగ్స్ ఉన్నాయన్నమాట మీకు. నా దీన్ని ఎలా డీల్ చేయాలా ఈ ఫైల్ ని మీకు మీకు ఈ ఫైల్ ని మనం ఎలా డీల్ చేయాలని చెక్ చేయాలి మీకు. సో ఇది ఇట్స్ జేసాన్ ఫైల్ మీకు చూసినట్లయితే. సో ఏం చేద్దాం మనం, సరే ఇక్కడ జేసాన్ ఉంది. సో ఈ ఫైల్ ని రీడ్ చేయడానికి నేను ఏం చేస్తాను మీకు, ఆబ్వియస్ గా మనకి సో విత్ ఓపెన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, లాగ్స్ డాట్ జేసాన్ తీసుకొని ఇలా తీసుకుందాం మీకు. లాగ్స్ డాట్ చేసుకొని అండ్ దెన్ మనం దీన్ని రీడ్ చేయాలంటే మీకు తెలిసిందే. సో ఇక్కడికి వచ్చి ప్రింట్ అని చెప్పి మీకు ప్రింట్ అని చెప్పి ఎఫ్ డాట్ రీడ్ అని చేసి మనం ఇలా ఇచ్చామనుకోండి, ఆబ్వియస్ గా మొత్తం తీసుకుంటుంది అనమాట మీకు. రైటా? ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే దీన్ని ఇప్పుడు ఇదంతా కూడా జేసాన్ ఫైల్లో ఉందండి. దీన్ని తీసుకొని నాకు తెలియదు దీంట్లో ఏమేమి డేటా ఉంది, రీడ్ చేస్తున్నాం బానే ఉంది, దీన్ని క్లీనప్ చేయాలనుకోండి ఎలా చేస్తాం మీకు. మేబీ కొన్ని అవసరం లేదు, దీని లోపల ఏమేమి ఉన్నాయో మీకు ఇవన్నీ కూడా నాకు తెలియట్లేదు యాక్చువల్గా. మీకు ఇది పెద్ద లాగ్ ఫైల్ కాబట్టి తెలియట్లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని డేటా పార్సింగ్ చేయాలి మీకు. డేటా పార్సింగ్ చేయాలంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as ఇంపోర్ట్ జేసాన్ అని ఒక డిఫాల్ట్ మాడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది మీకు. మీకు ఇంపోర్ట్ జేసాన్ ఒక డిఫాల్ట్ మాడ్యూల్ ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే స్టెప్ 1 ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి వర్కింగ్ విత్ json.py అంటాను మీకు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి, ఫస్ట్ వీ నీడ్ టు కంపల్సరీగా ఇది ఓపెన్ చేస్తాం మీకు. అండ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇంపోర్ట్ జేసాన్ అంటాను మీకు. ఓకే, నా ఇక్కడికి వచ్చినాక మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ డేటాని మీకు మనం ఏం చేస్తాం, కన్వర్ట్ చేస్తాం. జేసాన్ని ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేయాలి. నేనేం చేస్తానంటే జేసాన్ డేటా ఈజ్ ఈక్వల్ టు మీకు json.load అని చెప్పి మనం ఇట్లా ఇస్తాం అనమాట. సో లోడ్స్ రెండు ఉంటాయండి మీకు. మీకు లోడ్ అండ్ లోడ్స్ ఉంటాయి అనమాట. లోడ్ అంటే మీకు కంప్లీట్ గా ఫైల్ లోడ్ అవుతుంది మీకు. మీకు జేసాన్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, జేసాన్ లోడ్ వర్సెస్ లోడ్స్ అన్న, ఎస్ అంటే స్ట్రింగ్ అనమాట, ఎస్ పక్కన. So unlike loads which works JSON format string, json.load used read JSON from the file data. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు అర్థం కావడానికి, మీకు ఇక్కడికి వచ్చి లోడ్ యూజ్డ్ టు లోడ్ ఏ జేసాన్, ఒక రకంగా చెప్పాలంటే నేనేం చేస్తాను మీకు జేసాన్ స్ట్రింగ్ అనమాట. అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి json.load అని చెప్పి మీకు ఇట్లా ఇచ్చా అనుకోండి, డేటా ఫైల్ ని లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఫైల్ ని, లేదు డేటా ఇట్లా అనమాట. అంటే అర్థం ఏంటి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేనేం చేయొచ్చు అంటే ఒక డిక్లేర్ చేస్తాను చూడు ఎలాగా అంటే మీకు. సో డేటా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను, ఆర్ పర్సన్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇస్తాను. పర్సన్స్
సరే ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను ఆగండి మీకు సింపుల్ గా అర్థం కావడానికి. JSON డేటా అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ సో సింపుల్ ఇదన్నమాట మీకు. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది మీకు ఇక్కడ, సో ఇది వచ్చి నేను ఏం చేస్తాను JSON డేటా ఉంది కదా, అట్లా కాకుండా మీకు open.logs అని చెప్పి మనం ఏం చేయొచ్చు మీకు రైట్ అని చెప్పి, డంప్ కాదులేండి యాక్చువల్గా మీరు లోడ్ చేయడానికి డేటా ఏమన్నా లోడ్, మన దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి లోడ్ చేస్తున్నాను విత్ ఓపెన్. అట్లా కాకుండా మీరు ఏం చేయాలంటే ఏదైనా డేటా లోడ్ చేయాలనుకోండి మీకు, లెట్స్ పుట్ లైక్ దిస్ మీకు అండర్స్టాండ్ కావడానికి. ఇక్కడికి వచ్చి డేటా అంటాను మీకు. ఓకే, డేటాని ఇచ్చినాక ఈ డేటాని మీరు కన్వర్ట్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను మీకు ప్రింట్ అని చెప్పి JSON డాట్ లోడ్ ఎస్ అని ఇవ్వాలి. ఇచ్చి డేటాని ఇచ్చాను అనుకోండి మీకు, మీకు ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది JSON ఆబ్జెక్ట్ మస్ట్ బి స్ట్రింగ్. ఓకే, మీకు ఏం చేసింది ఏంటి మీకు ఒక నిమిషం ఆగండి, ఇక్కడ తప్పు చేస్తున్నాను మీకు. విచ్ వర్క్స్ విత్ JSON ఫార్మేటెడ్ స్ట్రింగ్స్. యా, JSON ఫార్మేటెడ్ స్ట్రింగ్స్ మీకు లోడ్ చేయాలంటే ఇది బాగా పనికొస్తుంది మీకు. ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్ గా ఫైల్ అప్లోడ్ చేయాలనుకోండి ఇది అనవసరం. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇక్కడికి వచ్చి మనం డైరెక్ట్ గా రీడ్ చేయాలి, నాకు డైరెక్ట్ గా రీడ్ చేయాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఓపెన్ అని చెప్పి, అంటే ఇక్కడ JSON logs.json అనేది ఒక డేటా, మీరు డైరెక్ట్ గా పైథాన్ తో రీడ్ చేయడం కష్టం. సో దాన్ని ఏం చేస్తామంటే మనం పైథాన్ డిక్షనరీగా చేస్తాం. సో ఇది ఏం చేస్తుంది JSON డాట్ లోడ్ ఇట్లా ఇచ్చాను కదా, ఇక్కడికి వచ్చి నేను మీకు అర్థమయ్యేటట్టు ప్రింట్ అని చెప్పి మీకు JSON డేటా అంటే అదంతా కన్వర్ట్ అయ్యి, ఇక్కడ చూడండి అదంతా కన్వర్ట్ అయ్యి డిక్షనరీగా కన్వర్ట్ అవ్వాలి మనకి. ఇలా ఇచ్చాను అనుకోండి, చూసారా అంతా కూడా డిక్షనరీగా కన్వర్ట్ అయింది. ఎప్పటికైతే డిక్షనరీగా కన్వర్ట్ అయ్యిందో నేను ఏం చేయొచ్చు తెలుసా ఇక్కడికి వచ్చి, సో JSON డాట్ డేటా కీస్ అనొచ్చు మీకు. JSON డాట్ డేటా కీస్ అంటే అర్థం ఏంటంటే అసలు ఏమున్నాయి దాంట్లో, కీ వాల్యూస్ లో కీ వాల్యూ పేరు కదా, ఏం కీస్ ఉన్నాయని మీరు బయటికి తీసుకోవచ్చు. సో లాగ్ డేటా అనేది ఉంది మీకు లాగ్ డేటా అని చెప్పి ఒక లిస్ట్ ఉందండి మీకు, అంతే కదా. ఇక్కడ వచ్చారనుకోండి లాగ్ డేటా ఉంది, దాని కింద మీకు ఏముందంటే చాలా ఉన్నాయన్నమాట మీకు ఒక్కొక్కటి మీకు. సో దీని లోపల ఏమేం కీస్ ఉన్నాయో మనకు కావాలనుకోండి, నేను ఏం చేస్తాను లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి మీకు వన్ వే టు డూ దిస్ ఈస్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఈ లాగ్ డేటాని ఇక్కడ ఇచ్చి మనకి, ఓకే ఇమాజిన్ ఏమేం కీస్ ఉన్నాయని మనం వచ్చాం అనుకోండి మీకు, ద లిస్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్ డాట్. ఓకే, ఓకే I'll do one thing. సో కీస్ ఓకే, సో లిస్ట్ వచ్చింది. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే మనకి దీని లోపల నుంచి తీసుకొచ్చి ఓపెన్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి ఫర్ డేటా ఇన్ JSON డేటా మీకు ఏం చేస్తాను, మనకి ఇక్కడికి వచ్చి మీకు JSON డేటా డాట్ ఒక్కొక్కటిగా వస్తుంది కాబట్టి ఇలా వచ్చి ప్రింట్ డేటా అన్నాం అనుకోండి, మీకు లాగ్ డేటా వచ్చింది. సో వై లెట్స్ సి ప్రింట్ JSON డేటా అంటే మీకు మొత్తం JSON ఫైల్ వచ్చి మీకు మొత్తం ఇది కన్వర్ట్ అవుతుందండి మీకు. మీరు చూసారు అనుకోండి, మీరు ఇచ్చిన JSON ఫైల్ అంతా తీసుకొని నేను ఏం చేస్తున్నాను చూడండి మొత్తం కన్వర్ట్ చేస్తున్నా. ఎలాగా డిక్షనరీగా కన్వర్ట్ చేస్తున్నా. డిక్షనరీ నాకు ఎలా తెలుసు, సింగిల్ కోట్స్ ఉన్నాయి చూడండి, సింగిల్ కోట్స్ ఉంటే ఇట్ ఈస్ బేసికలీ డిక్షనరీ. మామూలుగా JSON ఎలా ఉంటుంది ఇక్కడ అనుకోండి ఇట్లా ఉంటుంది మీకు.
నా దీంట్లో నుంచి మనకి లాగ్ డేటా అని ఒకటి ఉందన్నమాట. మీకు లాగ్ డేటా ఉంది మీకు. సో ఈ లాగ్ డేటాలో నుంచి మీకు చాలా ఉంటాయి, మీకు ఇన్ఫర్మేషన్, మీకు చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అది బయటికి తీసుకురావాలి, అది నాకు కావాల్సింది మీకు. అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు కోడ్ రాయాలి. మీకు కోడ్ ఏం రాస్తాను ఇక్కడ. సో కీస్ అన్నప్పుడు ఒకటి వస్తుంది, అయితే ఇక్కడికి వచ్చి జేసాన్ డాట్ గెట్ అంటే పనిచేస్తుందా లేదా, మీకు మీకు ఒక లిస్ట్ వస్తుంది మనకి. సో నేనేం చేయొచ్చు, ఫర్ ఐ ఇన్ జేసాన్ డాట్ డేటా అని అనుకున్నాం, ఇక్కడ ఇట్లా ఇచ్చాం అనుకోండి. అండ్ ఇక్కడికి వచ్చి నేను ప్రింట్ అని చెప్పి మనకి ఇలా ఒకటి తీసుకొని మీకు లాగ్ డేటా అనేది లిస్ట్ కదా మీకు, ఎందుకు మీకు, సరే హోల్డ్ ఆన్. ఫస్ట్ I'll do one thing. Let's try to understand. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ప్రింట్ అని చెప్పి, సో టైప్ అని చెప్పి అసలు ఏంటి ఈ జేసాన్ డేటా యొక్క టైప్ ఏందో చెక్ చేద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చి సరే డిక్షనరీ అని వచ్చింది చూడండి, మీకు డిక్షనరీ అని వచ్చింది. సో కాబట్టి డిక్షనరీ అని వచ్చిందంటే మీకు ఆబ్వియస్ గా కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, మీకు ఇక్కడికి వచ్చి నేను అటువంటప్పుడు జేసాన్ డేటా డాట్ కీస్ అంటాను. ఆ తర్వాత అలాగే ప్రింట్ అని చెప్పి జేసాన్ డేటా డాట్ వాల్యూస్ అంటాను మీకు. ఓకే, సో మీరు చూస్తే వాల్యూస్ అంతా వచ్చింది చూడండి, మీకు వాల్యూస్ అంతా వచ్చింది అనమాట మీకు. సరే ఇట్స్ ఓకే, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఓకే, సో ఇది చూసే డిక్షనరీ వాల్యూస్ అని వచ్చింది మీకు ఇక్కడ మీకు. ఓకే, సో అంటే ఈ విధంగా చూడండి, మీకు లాస్ట్ ఫస్ట్ వచ్చి డిక్షనరీ, తర్వాత వచ్చి డిక్షనరీ కీస్ ఇట్లా వచ్చింది, ఈ వాల్యూస్ ఉంది. మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఈ వాల్యూస్ లో నుంచి మనం ఏదైనా బయటికి తీయొచ్చు అండి మీకు. సో ఏం జరుగుతుందంటే నాకేం కావాలా, ఈ లాక్స్ ను పార్స్ చేసేటప్పుడు ఇది లిస్ట్ వచ్చింది, కానీ నేను లూప్ చేస్తుంటే మీరు చూస్తే మీకు డిక్షనరీ అన్నాడు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను లాగ్ డేటా అన్నాను అనుకోండి, మీకు టైప్ వద్దులేండి, ఇది తీసేస్తాను నేను. లాగ్ డేటా అన్నప్పుడు మీకు ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ఓకే, సో కాబట్టి ఇలా ఇస్తే మొత్తం నా ఇది లిస్ట్ అన్నమాట. సో ఒక పని చేద్దాం, నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇప్పుడు టైప్ అని ఇచ్చాం అనుకోండి, ఇది లిస్ట్ రావాలా, ఎందుకంటే ఆ లాగ్ డేటా కింద అన్ని ఉన్నాయి కదా మీకు, మల్టిపుల్ ఐటమ్స్. ఇప్పుడు లిస్ట్ వచ్చింది చూడండి, లిస్ట్ వచ్చిందంటే నేనేం చేయొచ్చు అంటే మీరు చూసినట్లయితే మీకు ఇప్పుడు లూప్ రన్ చేయొచ్చు. మనం ఆ డేటాను ఓపెన్ చేసి ఫర్ ఐటమ్ ఇన్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇలా వచ్చి మీకు ప్రింట్ అని చెప్పి ఫస్ట్ ఐటమ్ అనే ప్రింట్ చేద్దాం మీకు. ఓకే, ఇలా తీసుకుందాం మీకు.
అన్ని కూడా ఒక్కొక్కటిగా చూడండి, అక్కడ ఒక్కొక్కటిగా వచ్చింది మీకు, అవునా? ఇప్పుడు విడగొట్టాం అంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, లాక్స్ అనే ఒక జేసాన్ ఫైల్ తీసుకొని దాన్ని ఫస్ట్ మనం ఏం చేస్తాం, దాన్ని జేసాన్ డాట్ లోడ్ ఫైల్ లోడ్ చేసాం. అంటే జేసాన్ డేటా అంటే ఇది వేరియబుల్ యాక్చువల్ గా మీకు. అది ఏం చేస్తుంది, ఆ ఫైల్లో ఉన్న డేటా అంతా కూడా జేసాన్ నుంచి డిక్షనరీ, ఎందుకంటే డైరెక్ట్ గా పైథాన్ డిక్షనరీతో డీల్ చేస్తుంది కానీ జేసాన్ డేటాతో డీల్ చేయలేదండి మీకు. ఇట్స్ నాట్ పాసిబుల్ బై ద వే. అందుకే మనం కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసి ఇప్పుడు ఈ లాగ్ డేటా అంటే ఏంటి, ఈ లిస్ట్ ఈ బ్రాకెట్ ఏంటి, లిస్ట్ కదా, ఈ లిస్ట్ అంతా వస్తుంది అనమాట. తీసుకొని ఒక్కొక్కటి నా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు అని అనుకుంటే, సో ఇక్కడ ఒక్కొక్క దాంట్లో కూడా మీకు మోస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు లేబుల్స్ దగ్గర మీరు చూసారు అనుకోండి, మీకు స్పెసిఫిక్ గా లేబుల్స్ ఉంటాయి. లేబుల్స్ దగ్గర ఇన్స్టెన్స్ నేమ్ ఇలా ఉంటాయి. సో అఫ్ కోర్స్ ఫస్ట్ ఇన్సర్ట్ ఐడి కావాలనుకోండి మీకు. ఇమాజిన్ నాకు అన్ని ఇన్సర్ట్ ఐడీస్ మీకు కావాలనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు ఇన్సర్ట్ ఐడి అని ఇచ్చాను అనుకోండి మీకు. సో ఏమేమి ఇన్సర్ట్ ఐడీలు ఉన్నాయో మొత్తం మనకి రావాలి ఇక్కడ. చూసారా, మొత్తం ఉన్న 10,000 దాంట్లో ఇన్సర్ట్ ఐడీస్ అన్ని కూడా వచ్చినాయి. ఓకే, ఇన్సర్ట్ ఐడీస్ తో పాటు మీకు ఏం కావాలా దీంట్లో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మీకు ఒక లూప్ ఎలా రన్ చేయాలంటే, ఎక్కడైతే మనకి ఇది ఏది మీరు జీసీ ఇన్స్టెన్స్ ఏనా, ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చాను అనుకోండి మీకు, జీసీ ఇన్స్టెన్స్ నాకు ఇన్స్టెన్స్ ఇన్ఫర్మేషన్ బయటికి తీయాలి, ఇన్స్టెన్స్ నేమ్ మాత్రం బయటికి తీసుకురావాలండి మీకు. సో కాబట్టి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఒకవేళ ఒక్కొక్క దాంట్లో మీకు రిసోర్స్ లోపల మీకు టైప్ వచ్చి మీరు చూసినట్లయితే జీసీ ఇన్స్టెన్స్ అయితేనే ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకురావాలి. అంటే అర్థం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఆ కోడ్ కదిలించకుండా నేను అట్లా పైన ఇట్లా పెట్టేసి కింద కోడ్కి వస్తాను మీకు. ఇక్కడికి వచ్చి సో ఇఫ్ ఐటమ్ లోపల నేను ఏం చేస్తానంటే, మీకు ఏముందండి డేటా, ఐటమ్ లోపల ఒక్కొక్క దాని లోపల మీకు రిసోర్స్ కింద, లెట్ మీ టెల్ యూ, రిసోర్స్ కింద వచ్చేసి ఆటోమేటిక్ అదే తీసుకొని చూడండి. అంటే నాకు కింద గిటప్ కో పైలట్ ఉంది కదా, అప్పుడు అంటే రిసోర్స్ టైప్ జీసీ ఇన్స్టెన్స్ అయిన పక్కన అప్పుడు నేను నాకు ప్రింట్ ఐటమ్ ఏం కావాలి మీకు, దాని కింద ప్రింట్ అని చెప్పి నేను లేబుల్స్ డాట్ ఇన్స్టెన్స్ నేమ్ అని వస్తారండి మీకు లేబుల్స్ తీసుకొని, మీకు అన్నిటి కూడా మెయిన్ కింద లేబుల్స్ ఉంది, ఈ లేబుల్స్ కింద రిసోర్స్ కింద, బట్ నాకు కావాల్సింది లేబుల్స్, దాని కింద ఇన్స్టెన్స్ నేమ్ కావాలా. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఐటమ్ ఇలా చేశాను అనుకోండి, నాకు ఇన్స్టెన్స్ అన్ని కూడా అంటే లాగ్ ఫైల్లో ఇన్స్టెన్స్ బయటికి తీసుకురావాలి అనుకున్నప్పుడు లెట్స్ సి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇన్స్టెన్స్ అంతా కూడా చూడండి 01, 02, 03 అన్ని కూడా A to Z గా మీకు కనిపిస్తాయి మీకు A to Z గా కనిపిస్తాయి. దీన్ని నేనేం చేయొచ్చు మీకు, ఇక్కడికి వచ్చి నేను ఇన్స్టెన్స్ న్యూ లిస్ట్ మీకు, లేకపోతే సరే ఇట్లా ఇద్దాం, ఇట్లా ఇచ్చి నేనేం చేస్తాను ఇక్కడ మీకు, ఇక్కడికి వచ్చి ప్రింట్ చేయమని, ప్రింట్ ఇచ్చినాక నేను ఏం చేస్తానంటే దాన్ని అపెండ్ చేస్తాం. అపెండ్ చేసి సో దాంతో నెక్స్ట్ మనం అంతా అయిపోయినాక మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో వి నీడ్ టు, ఇదంతా కూడా అయిపోయినాక నేను ఏం చేస్తాను మీకు, సెట్ అని చెప్పి ఇన్స్టెన్స్ లిస్ట్ అంటాను మీకు. అంటే యునిక్ ఐటమ్స్ మాత్రం నాకు ప్రింట్ అవ్వాలి మీకు. ఇలా ఇద్దాం, అవునా? సో లెట్స్ సి ఇక్కడికి వచ్చి ఇలా అంటే ఏ విధంగా అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఒక జేసాన్ ఫైల్ తీసుకొని మీకు చూసారు అనుకోండి రెండే ఉన్నాయని చూపిస్తున్నాం మీకు. టెస్ట్ VM 001 టెస్ట్ అంటే పైనంతా ప్రింట్ అవుతుంది, అది వద్దనుకున్నారు అనుకోండి ఈ విధంగా. సో ఇలా బయటికి తీయొచ్చు. దాంతో పాటు ఇంకేముంది లాగ్ లో ఇన్స్టెన్సే కాకుండా
ఇంకేముంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాంతో పాటు మీకు ఇది కూడా కావాల్సి అనుకోండి, మీకు దీంతో పాటు కావాల్సి ఇది కూడా బయటికి తీయచ్చు అనమాట మీకు. సో ఎనీవే ఐ థింక్ ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రమ్ మీకు లిస్ట్ గా ఇది కాబట్టి మీకు సో ప్రాజెక్ట్ ఐడి కూడా మీరు తీసుకురావచ్చు, మీకు ఏ ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాయని చెప్పి మీకు ఇట్లా చేయొచ్చు. సో కాబట్టి అంటే లాగ్ పార్సింగ్ ఎలా చేయాలి, లాగ్ పార్సింగ్ ఇలా చేయొచ్చు అండి మీకు. అంటే ఒక జేసాన్ మీకు లోడ్ చేసుకొని మీకు ఆటోమేటిక్ గా మనం చేయొచ్చు అనమాట మీకు. అలాగే మనకు కావాలనుకుంటే మనం ఇది ఏం చేస్తున్నాము, మనం క్రియేట్ చేసి మనం డేట్ అంటే ఆల్రెడీ ఉన్న జేసాన్ ఫైల్ ని తీసుకొని మనం దాన్ని పార్స్ చేసి దాంట్లోంచి ఇన్ఫర్మేషన్ బయటికి తీస్తున్నాం మీకు. ఓకే, సో కాబట్టి ఇదంతా దేని కింద వస్తుంది మీకు, మీకు జేసాన్ ఫైల్ కింద వస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ కన్వర్ట్ డేటా టు జేసాన్ ఫైల్ మనం మాట్లాడాలి మీకు. ఓకే, సరే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు, ఇక్కడికి వచ్చి నేను మొన్న మీకు చూపించినట్టు ఒకటి తీసుకుంటానండి. నేను ఏం చేస్తాను, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫేకర్ అని ఒకటి ఉంటుంది మీకు. మీకు ఫేకర్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు, ఫేకర్ అని ఉంటుంది. నా దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చూస్తే మీకు ఫేక్ డాట్ ప్రొఫైల్ అని ఒకటి ఇచ్చాను అనుకోండి, ఇది ఏంటంటే ఫేక్ డేటా జనరేట్ చేస్తున్నాం మీకు. మీకు ఫేక్ డేటా మీరే చూస్తారు చూడండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఈ డేటా వస్తుంది అనమాట మీకు. మీరు చూస్తే ఈ ఫేక్ డేటా ఇలా వస్తుంది. నా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మీకు ఏదైతే డేటా జనరేట్ చేస్తుందో ఆ డేటాను అంతటిని కూడా తీసుకెళ్ళి ఒక లిస్ట్కి రాసామనుకోండి మీకు. సో కాబట్టి నాకు ఒక 10 ప్రొఫైల్స్ కావాలి మీకు. ఓకే, సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను మీకు, దీన్ని మీకు ఒక ఫైల్కి రాద్దాం అనుకుంటున్నాను మీకు. అవునా, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫేకర్ ఉంది కదా, నేను ఏం చేస్తాను విత్ ఓపెన్ అని చెప్పి మనం ఏం చేస్తాం మీకు, మీరు చూసినట్లయితే ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ మీకు ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అని చెప్పి జేసాన్ డాట్ డంప్ అంటామండి మీకు. సో డంప్ అండ్ డంప్ ఎస్ అని ఉందన్నమాట మీకు. సో ఏం చేస్తుందంటే ఐ థింక్ మనకి డంప్ అన్నప్పుడు ఏమైపోద్దంటే ఎస్ వచ్చి స్ట్రింగ్ మీకు. సో కాబట్టి జేసాన్ డాట్ డంప్ అని చెప్పి ఎఫ్ డాట్ ప్రొఫైల్ ఇచ్చి, అంటే మనకి ఒక ప్రొఫైల్ జనరేట్ చేస్తాము, డేటా జనరేట్ చేసి తర్వాత ఫైల్ పేరు ఇచ్చి ఇట్లా రాస్తాం మనకి మీకు. ఇట్లా రాసామనుకోండి అంటే ఏం జరుగుతుంది మీకు, జేసాన్ డాట్ డంప్ అండ్ డంప్స్ అని ఉంటుంది. ఎస్ అయితే స్ట్రింగ్ ఇవ్వాలి మీకు, మీకు ఒకటి స్ట్రింగ్ ఇవ్వాల్సి వస్తుంది మీకు. ఏదైనా ఇండివిజువల్ స్ట్రింగ్ అంటే డంప్ ఎస్ అంటే స్ట్రింగ్ చేయాల్సి వస్తుంది మీకు. అట్లా కాకుండా మీకు డైరెక్ట్ గా మీకు ఈ ప్రొఫైల్ జనరేట్ అవుతుంది. బట్ ఐ థింక్ దీంట్లో ఎర్రర్ వస్తే డౌట్ ఉంది, బట్ చూద్దాం ఆగండి. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఎక్స్పెక్ట్ చేసిన మీకు. సో ఐ థింక్ డంప్ ఎస్ అని ఇవ్వాలండి మీకు, ఎందుకంటే ఇది స్ట్రింగ్ జనరేట్ చేస్తుంది, అది కూడా ఒక ఎర్రర్ రావాలని చూస్తాను. బట్ ఎనీవే లెట్స్ డూ వన్ థింగ్, జేసాన్ డాట్ డంప్స్ అని ఇలా ఇచ్చినప్పుడు ఇదేమవుతుందంటే మనకి టేక్స్ వన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ డంప్స్ అని చెప్పి ఇది మర్చిపోయి ఇవ్వాల్సిన పని లేదు ఇక్కడ మీకు. ఇది తీసుకుందాం, ఇది తీసుకొని రైజ్ చేస్తే నా ప్రాబ్లం ఏమొస్తుందంటే ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు మనకి కొన్ని ఏంటంటే డేటా అది ఎఫ్ ఈస్ నాట్ అంటే డే టు లొకేషన్ అంటే అది కన్వర్ట్ చేయలేకపోతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి జేసాన్ డాట్ డంప్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీఆర్ అని ఇవ్వండి. ఇలా ఇచ్చి ఇప్పుడు రన్ చేయండి మీకు. ఇప్పుడు తీసుకుందా, ఇప్పుడు బ్యాక్ వచ్చి మీరు చెక్ చేస్తే ఫేక్ డేటా అంటే మీకు
ఎందుకు రాలేదు ఇక్కడ? ఇంట్రెస్టింగ్. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ఇది రిమూవ్ చేసి మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి f1.pro, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, f is equal to faker. ఓకే, సో ఫర్ in అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు రైట్ చేయాలి కదా, మర్చిపోయాను నేను. మీకు ఎఫ్ రైట్ ఇవ్వాలి కదా, ఇది మర్చిపోతే ఎలాగా, మీరు ఎఫ్ రైట్ అని చెప్పి మీకు ఇవ్వాలి కదా. సో ఏమవుతుంది, రైట్ చేస్తుంది, రాయకపోతే ఎలాగా మీకు. సరే, ఓకే గుడ్. ఇప్పుడు బ్యాక్ వచ్చి వచ్చిందా చూడండి, డేటా అంతా కూడా క్లియర్ గా రైట్ అయిపోయింది చూడండి మీకు. సరే, అంతా కూడా ఇక్కడ వచ్చింది చూడండి మీకు. సో అయితే కాదు, ఇది ఎగ్జాక్ట్ జేసాన్ డేటాగా అయితే లేదు మీకు, ఎందుకంటే జేసన్ ముందు పైన ఒక కీ ఉండాలా, దాని కింద మిగతా అంతా రావాలా. బట్ అన్ఫార్చునేట్ గా ఇక్కడ లేదు మీకు. ఇంకోటి ఏం చేస్తాం అంటే మనకి అంటే ఇదేంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఈ కోడ్ మీరు గమనించినట్లయితే, ఇప్పుడు ఫేక్ డాట్ ప్రొఫైల్ అంటే ఏంటంటే ఒక డమ్మీ డేటా తీసుకుంటున్నామండి మీకు చేసి, ఈ ఫైల్ ను రీడ్ రైట్ ఓపెన్ చేసి దాని లోపల స్ట్రింగ్ డేటా ఇచ్చి రాస్తున్నాం. అందుకే డంప్ పేస్ట్ అనమాట. మీకు మీ దగ్గర ఫైల్ ఉందనుకోండి, మీకు మీ దగ్గర ఫైల్ ఉంటే డైరెక్ట్ గా మీకు దీనికి రాసేయచ్చండి మీకు. ఓకే, సో అది డంప్ పేస్ట్ అంటే స్ట్రింగ్ అనమాట మీకు. అయితే నాకేం కావాలంటే, ఐ థింక్ డమ్స్ అని ఇచ్చినప్పుడు ఇండెంట్ కూడా ఇవ్వాలని, ఇండెంట్ అని చెప్పి ఒక 4 ఇచ్చాను అనుకోండి, ఆర్ 2 విత్ అంటే ఇండెంటేషన్ ఇవ్వాలా. దాంతో పాటు సార్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటానండి కరెక్ట్ గా రావడానికి. ఓకే ఫైన్, ఇక్కడికి వచ్చి మీకు, సో ఇదంతా కూడా కరెక్ట్ గా సార్ట్ అవుద్ది అనమాట మీకు. అది ఇవ్వకుండా ట్రై చేసాము అనుకోండి, వాట్ విల్ డూ, నేను ఏం చేస్తాను, లెట్స్ ట్రై టు గివ్ సంథింగ్ లైక్ దిస్. అవునా, ఇలా ఉంది మీకు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి ఇంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి నేను ఇలా ఇస్తాను మీకు. ఇండెంటేషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కరెక్ట్ గా ఇచ్చింది మీకు. అదే ఇండెంటేషన్ వచ్చి నేను ఏం చేస్తాను, 6 అని ఇచ్చాను అనుకోండి, మీకు స్పేస్ అనమాట, నీట్ గా రావడం అంత స్పేస్ ఉంటుంది. అయితే మీకు సార్ట్ గాల అంటే మీరు చూసారు అనుకోండి, ఫస్ట్ నుంచి వస్తే ఫస్ట్ సి ఉంది, ఎస్ఎస్ఎన్ చూడండి, సి అప్పటికి ఏదో ఫస్ట్ బి ముందు రావాలి కదా, ఏ ఉంటే ఏ రావాలి, అడ్రస్ ముందు రావాలి. అవునా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇద్దాం. ఇప్పుడు చూడండి, అడ్రస్ అంతా కూడా ప్రాపర్ గా సార్ట్ అయింది చూడండి మీకు. సో కాబట్టి ఇది మీకు బాగా పనిచేస్తుందండి మీకు ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సార్ట్ ఈజ్ ఈక్వల్. ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే, ఏదో డేటాని జేసాన్ డేటాని తీసుకొచ్చి, అంటే సంబంధమే లేని డేటాని తీసుకొచ్చి దాన్ని జేసాన్ గా కన్వర్ట్ చేసి దానికి విత్ ఓపెన్ ఫైల్ తీసుకొని మీరు చేయొచ్చు. అదే పైన ఫైల్ ఏంది, ఆల్రెడీ ఉన్న జేసాన్ ని తీసుకొచ్చి డిక్షనరీగా చేసి దాన్ని క్లీన్ చేసి మన కొత్త డేటాని క్రియేట్ చేసుకోవచ్చు మీకు. ఇలాగా ఓపెన్ ఫైల్ హ్యాండ్లింగ్ అలాగే జేసాన్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుందండి మీకు. ఓకే, క్లియర్ అండి? గుడ్. సో ఇక్కడ ఆపుదాము. అండ్ బై ద వే, సుష్మిత, అజూర్ అండ్ చందు, మీరు ముగ్గురు ఐ థింక్ చందు మీరు క్యూబర్నెటిస్ కదా? యా సార్. యా, ఈ రోజుతో లాస్ట్ అండి మీకు. ఓకే, ఈ రోజుతో క్యూబర్నెటిస్ లాస్ట్ మీకు. అంటే మీకు ఆల్రెడీ ముందు అయిపోయింది ఈ పైథాన్, ఈ రోజుతో లాస్ట్. సో మీకు రేపటి నుంచి మీరు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెక్స్ట్ అజూర్ వాళ్ళకి లాస్ట్ క్లాస్ అది నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. సార్ ఇది 6 and 7 క్లాసెస్ ఫైల్స్ కొంచెం అప్లోడ్ చేయరా సార్? ఓకే, సుష్మిత అండ్ అజూర్, మీకు ఎన్ని క్వశ్చన్స్ అండి మీకు? ఓకే, 41 నిమిషం మీకు క్యూబర్నెటిస్ మీ తర్వాత చేస్తాను. ఇది ఒకటికి వచ్చి ల్యాబ్ ఫైల్స్కి వస్తాను మీకు. అండ్ ఎక్కడుంది పైథాన్, ఎక్కడ ఉంది కదా మీకు. ఓకే,
I'll do one thing. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం 6 and 7 and topics as well. హైదరాబాద్ లో వాయ కొడుతుంది మీకు వాన. కొంచెం కిటికీలు క్లోజ్ చేద్దాం. ఓకే అండి, చలో సీ యూ టుమారో. ఒక్క నిమిషం. See you tomorrow for Arjur guys. Okay, bye guys.